ఎప్పుడు ఊర్లో చేసి మమ్మల్ని ఊరిస్తూనే ఉంటావు కదా, ఈరోజు మా కోసం అయితే చికెన్ ఫ్రై చేయి, హైదరాబాద్ వచ్చావు కదా అనేసి మా అన్నయ్య అయితే అన్నాడు. ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర ఉన్నాం కదా అని చెప్పేసి అయితే నేను సరదాగా అయితే చికెన్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను. చేశాను అన్న పేరే తప్ప నా ఫ్యామిలీలో అందరూ కలిసి నాకైతే హెల్ప్ చేశారనమాట. ముందుగా చికెన్ అయితే క్లీన్ చేసేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, అలాగే చికెన్ మసాలా వేసేసుకున్నాను. అలాగే మొత్తం మ్యాగ్నేట్ చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఈ లోపు మా డాడీ అయితే వచ్చేసారనమాట నాకు హెల్ప్ చేయడానికి. ఇంకా తర్వాత ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఫ్రై చేసేసుకోవడమే. ఒక సైడ్ మా పెద్దన్నయ్య, ఒక సైడ్ మా చిన్నన్నయ్య, ఇంకా వీళ్ళు కూడా వచ్చేసి ఇంకా వాళ్ళు కూడా ఒక చెయ్యి అయితే వేసేసారు ఫ్రై చేయడానికి. ఇంకా ఫైనల్గా అయితే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. ఫైనల్గా అయితే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా డాడీ అయితే ఇంకా మా కోసం రైస్ అనేది పెట్టి తీసుకొస్తున్నారు. చాలా రోజుల తర్వాత మా డాడీ చేతులతో మేము ముగ్గురం అని కాదు, ఇంట్లో ఫ్యామిలీ అందరం కలిసి గోరుముద్దలు అయితే తినబోతున్నాము. ఆ ఫీలింగే వేరు కదా, మళ్ళీ అప్పటి రోజులు అనమాట. అప్పుడు రోజులే బాగుండేవి, చాలా హ్యాపీగా. చిన్నప్పుడు రోజులు కొట్టుకుంటూ నేను ముందంటూ మేమైతే తింటూ ఉన్నాం అనమాట. మా డాడీ నాకే ఫస్ట్ తినిపించారనమాట. మనం ఎంత పెద్దవాళ్ళమైనా కూడా పేరెంట్స్ ముందైతే మనం చిన్నపిల్లలమే కదా, మనకి ఎన్ని బాధ్యతలు ఉన్నా ఎవరి ఫ్యామిలీ వాళ్ళది అయినా కూడా అప్పుడప్పుడు ఇలాగా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే మన ఫ్యామిలీలో మెంబర్స్ అందరం హ్యాపీగా ఉంటాం కదా. అలాగే మా ఫాదర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అనమాట. ఈరోజు చిన్నప్పుడు రోజులు అయితే నాకైతే గుర్తొచ్చేసాయి అనమాట. మీకు ఎప్పుడైనా ఇలాంటి మూమెంట్స్ ఉంటే కనుక నాతోటి షేర్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకేం పెడుతున్నారా బాబా, అన్నట్టు ఉన్నది. Turn us to thousands, and we'll grow.